హాయ్ నమస్తే అండి. ఈ ప్రోగ్రాం వచ్చి మా సిస్టర్ కొడుకు అనమాట. హర్షవర్ధన్ సిద్ధార్థ ఇద్దరు పిల్లలు, మగ పిల్లలు. దాంట్లో చిన్న అబ్బాయి అనమాట. 36th యానివర్సరీ మహతిలో జరుగుతుందన్నమాట. వీళ్ళ స్కూల్ ఈవెంట్ చాలా బాగా చేశారండి. 16, 20 డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇక నాటకాలు ఇట్లాంటివన్నీ కూడా వేశారనమాట. దాంట్లో ఈ హర్షవర్ధన్ ఒక ప్రోగ్రామ్కి ఈ డ్యాన్స్కి అయితే ఇచ్చాడనమాట. అదే శివుడిది శివతాండవము, హరం హర హరం హర ఓం నమ శివాయ అనే సాంగ్కి డ్యాన్స్ అనమాట. ఇది మనం అలాగే పెట్టకూడదు కాబట్టి ఆ సాంగ్ నేనైతే సాంగ్ మ్యూట్ చేసేసి ఇలా అయితే చూపిస్తున్నాను మీకు. చాలా బాగా చేశారండి పిల్లలందరూ కూడాను. ప్రోగ్రామ్స్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే నేను అన్నీ పట్టలేకపోయాను, కానీ కొన్ని మాత్రం కవర్ చేశాను. కొన్ని వీడియోల్లో పెడుతూ ఉంటా చూడండి. ఆ పిల్లలు అయితే బాగా చేశారు. ఈ డ్రామాలో అయితే హర్ష పాల్గొన్నాడు. ఇంకొక ఫస్ట్ ఈవెంట్ అంటే స్వాగతం డ్యాన్స్కి అయితే మా అమ్మాయి డ్యాన్స్ వేసిందనమాట. సరే ఇద్దరు అయితే పట్టాను, అందరివి కవర్ చేశాను, కానీ కొన్ని చాలా స్టోరేజ్ అయిపోతుంది అనేసి అయితే నేను కొన్ని అయితే పట్టలేదు. చాలా బాగా చేశారు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీద. అసలు నాకు ఆశ్చర్యము, చిన్నప్పుడు మేమంతా స్టేజ్ మీద పోయి మాట్లాడాలంటే భయం వేసేది. మాకు మాట్లాడాలంటే ఒక రకంగా అనిపించేది అనమాట, దిగ్గు అనిపించేది విడియంగా. కానీ ఇప్పుడు పిల్లలు చాలా యాక్టివ్నెస్గా బాగా స్టేజ్ ఫియర్ లేకుండా ఎంత బాగా పోయి నేను మాట్లాడతా, యాంకరింగ్ చేస్తాం, డ్యాన్స్ వేస్తా అన్నట్టు పోతూ ఉంటే మా పిల్లలు మాకు ఎంతో హ్యాపీ అనిపించింది. చాలా ఆనందంగా ఉండిందన్నమాట. వీళ్ళ ధైర్యాన్ని నేర్చుకోవాల్సిందే. మాకైతే అసలు సిగ్గేసేదన్నమాట. స్కూళ్ళల్లో డ్యాన్స్లు కానీ ప్రోగ్రాంలు కానీ ఏదైనా చేయాలనుకున్నా పోయేవాళ్ళం కాదు అసలు. ఇప్పుడు అలా చేస్తుంటే మాత్రం చాలా ముచ్చటేస్తుంది చూస్తుంటే. ఇక పిల్లల ఇంట్రెస్ట్ ఇలా ఉంది కాబట్టి మేము కూడా అలా చేరుస్తున్నాం అనమాట. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.